వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సాయసిగా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిషేధిత పెస్టిసైడ్స్ ను వాహనాలలో తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్. నర్సాపూర్ వెళ్తుండగా జీడిమెట్ల వద్ద పట్టుకున్న ఆఫీసర్లు. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్న హోంగార్డు. 2 నెలల నుండి జీతాలు రావట్లేదని ఆత్మహత్య యత్నం. రాష్ట్రాల సిఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమావేశం. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్న ఏఎస్పీ. కుమ్రభీం వట్టివాగు ప్రాజెక్టులకు జలకళ. జిల్లా ప్రజల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈజీ మనీ కోసం నిషేధిత పెస్టిసైడ్స్ ను రైతులకు విక్రయించడానికి వాహనాలలో తరలిస్తున్న ముగ్గురు నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ నుండి నర్సాపూర్ వెళ్తుండగా మార్గ మధ్యలో జీడిమెట్ల వద్ద అగ్రికల్చర్ అధికారులు, బాలానగర్ ఎస్ఓటి, జీడిమెట్ల పోలీసులు పక్కా సమాచారంతో టాటా ఎస్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. నిందితులు ముగ్గురు నరేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజును అదుపులోకి తీసుకుని విచారించగా ముగ్గురు వ్యక్తులు నిషేధిత పెస్టిసైడ్స్ లను రైతులకు అమ్మడానికి నర్సాపూర్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో నిషేధించిన గ్లోపోసెట్, మోనోక్రోటోపస్ లను గుజరాత్ లో కొనుగోలు చేసి ఇక్కడికి తరలించి విక్రయిస్తున్నట్లు డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిందితుల్లో నరేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రాజును డిస్ట్రిబ్యూటర్లుగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద పోలీసులు 1160 లీటర్ల నకిలీ రసాయనాలు, 3 సెల్ ఫోన్లు, ఓ టాటా ఎస్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. గుజరాత్, కర్ణాటక స్టిక్కర్ వేసి అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ సిఐబిఎస్ నుంచి పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. అంటే ఈ గ్లైసెల్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు పెద్దంబర్పేటలో ఉంది వాళ్ళది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ జీడిమెట్ల రోడ్డు మీద పట్టుకోవడం జరిగింది. ఇదేంటంటే ఇది వాడడం పర్యావరణానికి హానికరం, స్ప్రే చేసే రైతులకు కూడా చాలా హానికరం. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే దీంట్లో స్పెషలైజ్డ్ పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్ మాత్రమే వాడాలని ఒక నిబంధన పెట్టినారు. అదే కాకుండా ఈ పెస్టిసైడ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే పెస్టిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఉండాలా. వీళ్ళు ఏంటంటే ఆర్గానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని కోర్ట్ ఆర్డర్ తెచ్చుకొని దాని ముసుగులో ఈ పెస్టిసైడ్ హ్యాండిల్ చేస్తున్నారు. అది చట్టరీత్యా నేరం. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా ఉండాలి, లేకుంటే మార్కెటింగ్ లైసెన్స్ అన్నా ఉండాలి. ఈ రెండూ లేకుండా ఓన్లీ ఇదేమంటారు ఆర్గానిక్ దాని మీద పర్మిషన్ తెచ్చుకోవడం, ఈ పెస్టిసైడ్ని వాళ్ళు హ్యాండిల్ చేయడం చట్టరీత్యా నేరము. అందులో ఇంకొకటి, ఇప్పుడు దీంట్లో నుంచి శాంపుల్స్ తీసి టెస్టింగ్ పంపడం జరుగుతుంది. ఇప్పుడు ఆ లేబుల్ మీద క్లెయిమ్ చేసిన 36% మోనోక్రోటోపస్ కానీ 53% ఈ గ్లైసెల్ కానీ అసలు వాటిలో ఆ నిర్ణీత అంత మోతాదులో కెమికల్ ఉందా లేదా అనేది కూడా మనం నిర్ధారించుకోవాలి. మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే సరైన మోతాదు లేనివి నకిలీవి చేసి రైతులకు అమ్మజూపి మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి రైతులకు ముఖ్య విజ్ఞప్తి ఏంటి అని అంటే ఇలాంటి వాళ్ళకు తక్కువ వస్తుందనే ఉద్దేశంలో ఎవరి దగ్గర కొనొద్దు. ఓన్లీ ఆథరైజ్డ్ డీలర్స్ ఉన్న వాళ్ళ దగ్గర, లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిపి మనకి ఈ కల్తీ రసాయనాలని, కల్తీ పురుగు మందులను తయారు చేస్తున్నటువంటి ముగ్గురు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో మోనోక్రోటోపాస్, అదేవిధంగా గ్లైసాల్ అనేటటువంటిది ఇది తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయటం జరిగింది. వీటిని పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళకి సేంద్రియ రసాయన ఎరువులు తయారు చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. వీళ్ళకి ఎలాంటి ఇనార్గానిక్ పెస్టిసైడ్స్ ని తయారు చేసేటటువంటి పర్మిషన్స్ లేవు. లేకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో ఈ నకిలీ ఎరువుల్ని, క్రిమిసంహారక మందుల్ని గుజరాత్ నుంచి దిగుమతి చేసుకుని వాటి మీద డిఫరెంట్ లేబుల్స్ ని ప్రింట్ చేసి రైతులను పెద్ద మొత్తంలో మోసం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు పెద్ద మొత్తంలో రసాయనాలను తయారు చేస్తూ సరఫరా చేసి
ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి క్రమంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ మొత్తాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ శోభన్ గారిని, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాహుల్, అదేవిధంగా అగ్రికల్చరల్ సిబ్బందిని ప్లస్ లా అండ్ ఆర్డర్ టీము పవన్ వీళ్ళందరినీ ప్లస్ ఎస్ఓటీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వీళ్లలో ఎక్యూజ్డ్లో ఇద్దరు మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వనస్థలిపురానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకళ్ళు గుంటూరు డిస్టిక్ కి సంబంధించినటువంటి వాళ్ళు. వర్త్ ఎంత ఉంటుంది సార్? అది ఒక 20 lakhs వర్త్ ప్రాపర్టీ. గోసమహల్ హోంగార్డ్ హెడ్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్న హోంగార్డ్ రవీందర్ ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాతబస్తీ చంద్రాయనగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న రవీందర్ రక్షపురంలో నివసిస్తున్నాడు. గత 2 నెలల నుండి జీతాలు రావట్లేదని పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నాడు. 55% కాలిన గాయాలతో ఉన్న అతనికి ఉస్మానియా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో ఏఎస్పీ కార్యాలయం నందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీస్ అధికారులు, 3 రాష్ట్రాల సిఆర్పీఎఫ్ బెటాలియన్లు అధికారులతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమావేశాలు నిర్వహించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలా అయితేనే మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని ఈ సందర్భంగా ఏఎస్పీ సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ కార్యక్రమంలో అధికారులు చర్చించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాంకిడి మండలంలోని ఖమానా కల్వర్టు ఖనర్గాం వాగు పొంగిపొల్లడంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఎగువ కురుస్తున్న వర్షాలకు కొమురంభీం, బట్టివాగు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు రక్షణ కోసం అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా పాలనాధికారి బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం కురిసింది. మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కుక్కట్పల్లిలో 14.3 సెంటీమీటర్ల వర్షం పడింది. శివరాంపల్లిలో 13 సెంటీమీటర్లు, గాజుల రామారావులో 12.5 సెంటీమీటర్లు, బోరబండలో 12.5 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. నగరంలోని అనేక బస్తీల్లో వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు బస్తీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకుంది. పలు ప్రాంతాల్లో నాలాల్లో వరద నీరు పొంగి పొరుతున్నాయి. ఉస్మాన్ నగర్ గేట్లు కూడా ఎత్తివేయడంతో 2 గేట్లు ఎత్తివేసి మూసీలోకి 442 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి నర్మల్, అప్పర్ మానేరు మత్తడి దూకుతోంది. గంభీరావుపేట్, సిద్దిపేట మధ్య ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. నర్మల, దుబ్బాక మీదుగా రాకపోకలు స్తంభించాయి.
హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఖైరతాబాద్, అమీర్పేట్, సోమాజిగూడ, నాంపల్లి, మలక్పేట్, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, హస్తినాపురం, బిఎన్ రెడ్డి, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నక, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట్, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్ని, పారడైజ్, బోయిన్పల్లి, సుచిత్ర, కోంపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, చిలకలగూడ, కుకట్పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, కేపీహెచ్పీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మియాపూర్, కుత్బుల్లాపూర్, బిహెచ్ఈఎల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మహదీపట్నంలో వాన దంచుకొడుతోంది. కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గం బ్రాహ్మణవాడలోని పూర్తిగా నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలు తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చారు. అక్కడ ఉన్న పెద్ద సమస్య 6 నెలల నుండి మ్యాన్ హోల్ తెరిచి ఉండడంతో పిల్లలు, పెద్దలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఆ మ్యాన్ హోల్ మూసివేయాలని కాలనీ వాసులు కోరారు. రాత్రి 10:30 అయినా ఏ అధికారులు తమను పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. कांग्रेस पार्टी दिल्ली में आपका कांग्रेस पार्टी लिए खत्म दीवार डाल दिए तो हो गया। और जो पाइपलाइन भी आया, पाइपलाइन का पूरा स्लोप रिवर्स आ रहा, तो इंजीनियर्स है नहीं, जीएचएमसी में बोल रहे ना बड़ा पड़े हुआ क्या पड़ा क्या स्लोप का ना स्लोप कुछ मालूम है नहीं है। ये अब अभी भी यहाँ पर उठा के देखो, मेन लाइन का पानी रिवर्स ये छोटा लाइन में आ रहा। भाई ये तो ग्लोबल सिटी कहते हैं केटीआर साहब, उसके बारे में क्या कहना है आपको? केटीआर साहब का वो है नहीं, मैं इंजीनियर्स का बोल सकता हूँ। मैं अब केटीआर साहब क्या कर रहे हैं, अब 7 टन तक अब उनका जा रहा नहीं, यहाँ वाले बात रोक दे रहे। भाई ये कैसे हो सकता है कि वहाँ तक बात नहीं जा रही? आप एक बात बताइए, आपका డ్రైనేజ్ వాటర్ ఇల్లు లోపలికి డ్రైనేజ్ వాటర్ వెళ్ళిపోవడం, నడవడానికి కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో వీళ్ళు ఇక్కడే ఉండడం ఎంతో బాధాకరం. ఒక ఎమ్మెల్యే ఇక్కడ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ये आए जब से ऐसी से बहुत दिन से ऐसी काम शुरू चल रहा था। आपने कॉन्ट्रैक्टर को बीआरएस के जो काउंसलर है उनको बताया बहुत बार बताया आज फायदे का बीआरएस के लोग आपकी बात क्यों नहीं सुनते? आते खाते बोलते नहीं करें అవమానం ఉంది. జర నీకు పుణ్యం ఉంటుంది, ఎవరో మీరు ఇల్లు. మాకు ఈడ పామందం ఉంది, మాకు బాధ ఉంది. మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. రేపు ఓట్లోకి వస్తారు, అమ్మ అయ్యా అంటారు. మా పని మీరు చావని బతుకురి, మాకు కొట్టేయ్యారు. ఇదే చెప్తున్నా, అది నాకు అంచి బతిలాడుతున్నాం. పడుండ్రి పోతాం మేము. ఒకటే మాట్లాడతారన్న, 4-10 మందిలో పట్టినలా పట్టపా. మాకు అంత తగిలిపు ఉంది. పొద్దున మొదలు పెడితే పొద్దుకే దాకా నిలుగుప్పుడే. ఇంతవరకు అన్నం తినడం లేదు, పిన్నం లేదు. మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. పాపలం ఉంది. అది వేసినావు వచ్చిండు ఒక ఆయన పిల్లలు. ఇది ఒక 6 మంత్ నుంచి ఇట్లనే ఓపెన్గా ఉంది. ఇది ఇలా లీడర్లు వస్తారు పోతారు, పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఖాళీ వాళ్ళ నామకే వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళది ఏందో సమస్య తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, దానికి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వాటర్ అదంతా వచ్చే లోపల ఇగో చూసిందా, ఇండ్లలో మొత్తం నిండిపోయింది. వాళ్ళు ఎక్కడ పోతారు? ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు సేపుకుంటారు,
కింద ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ఇప్పుడు ఏదన్నా ఇది చేయాలి వీళ్ళకు. ఒక 6 నెలల నుంచి అట్లనే ఓపెన్గానే ఉంది ఇది. ఎవరు రాలే ఇంతవరకు. మధ్యాహ్నము బీఎస్పీ పార్టీ నల్గొండ జిల్లా కోశాధికారి రంజిత్ కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారి పిల్లల చదువులకు అలాగే భార్యకు చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించే బాధ్యత బహుజన సమాజ్ పార్టీదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నగరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని, బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार कोवूरी रंजितना, जोहार कोवूरी रंजितना, जोहार जोहार। लोकल నేమ్స్ ఇంటర్మీడియట్ అయిపోయిందా పార్టీ ఇది తప్పకుండా డిగ్రీ వరకు డిగ్రీ 4 సంవత్సరాలు అప్పటి వరకు ఆపదు. అప్పటి వరకు చదువు చదువు మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామమ్మా. సార్ వస్తాడు ఆ రోజు అందుబాటులో మా కుటుంబంలో బాగుంది. ఒక లెటర్ ఏదైనా పెట్టి నల్గొండ జిల్లా కోశాధికారి, చక్కటి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త. మరి తన పూర్తి స్థాయిలో బహుజన సమాజ్ పార్టీకి ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యం రావాలని చెప్పి, దొరల దోపిడీ పాలన పోవాలని చెప్పేసి రాత్రింబవళ్ళు ఎంతో పేదరికం ఉన్నా కూడా మరి పోరాటం చేసిన కోవూరి రంజిత్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి 14 రోజుల క్రితం ఇతను విషాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం కోసం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మరి బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త మరి మా కుటుంబ సభ్యుడే. ఇక్కడికి కార్యకర్తలకు కానీ, బహుజన శ్రేయోభిలాషులకు కానీ, బహుజన సమాజ్ పార్టీని ఆదరించే ఏ వ్యక్తికి ఏ సమస్య ఉన్నా కూడా ఆదుకోవడం అనేది బహుజన సంస్కృతిలో భాగం కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అదేవిధంగా మరి ఆ పిల్లలిద్దరిని కూడా తప్పకుండా పార్టీనే చదివించి వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దేంత వరకు కూడా మేము నిజంగా చెప్పేసి చెప్తాము. అదేవిధంగా వాళ్ళ భార్య మరి కోవూరి రంజిత్ గారి భార్య ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నారు. సో ఆమెకు కూడా తప్పకుండా ఏదో ఒక దగ్గర మాత్రం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జెడ్పీహెచ్ఎస్ గీసుకొండ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు జ్యోత్స్న ప్రభ అధ్యక్షతన టీచర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అభివృద్ధిదాత పేగళ్లపాటి లక్ష్మీనారాయణని శాలువాలతో, పూలమాలలతో, షీళ్లతో సన్మానించారు. భాగస్వామి సమాజ సేవ చేసినటువంటి శంకర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వయోభారం వల్ల కొంచెం మధ్యపడికి వస్తుంది. పిల్లలకు
క్యాష్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే పిల్లలు ఎంకరేజ్మెంట్ ఉండాలి, చాలా పోటీపడి చదవాలి, వాళ్ళకు అన్ని ర్యాంకులు మంచిగా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇది మా అమ్మ నాన్నగారి పేరు పెగలపాటి కమలమ్మకి రాఘవరావు గారి జ్ఞాపకార్థం నేను డిక్లేర్ చేయడం జరిగింది 2017లో. అప్పటికి తీసుకుంటే మధ్యలో కరోనా బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అది పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం, వాళ్ళు బాగా చదివి అభివృద్ధిలోకి వచ్చి మంచిగా జరగాలని. ఈ స్కూలు గవర్నమెంట్ స్కూల్లో ఏముండవు, ఏం ఎంకరేజ్మెంట్ ఉంటావు అనుకుంటారని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూ నేను బతుకున్నందు రోజులు అది కంటిన్యూగా ఇస్తూనే పోతాను. హెడ్ మాస్టర్ల పర్మిషన్లో ఇస్తూనే పోతాను. అదృష్టం ఏంటంటే మంచి టీచర్ స్టాఫ్ దొరికారు, దానివల్ల పిల్లలకు మంచి చదువు వచ్చే అవకాశం ఉంది, వారు కూడా సంతోషపడతారు ఉద్దేశం ఉంది, ఇవ్వడం జరిగింది. అదే వాళ్ళ ఎంకరేజింగ్ కోసం ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్కి 5,000, సెకండ్కి 3,000, ఫస్ట్కి 5,000, సెకండ్కి 3,000, థర్డ్కు 2,000, అట్లా 10వ క్లాస్కు మరియు 5వ క్లాస్కు ఈ 2 క్లాసులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో అంతా మంచిగా ఉంటే సార్లు చెప్పినట్టు ఇంకా కొన్ని కార్యక్రమాలు పిల్లలకు చేసే ఆలోచన ఉన్నది. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి సార్ల రిక్వైర్మెంట్ చేయగలుగుతాం. ఇప్పటికైతే ఇది నాకు వచ్చింది, నేను చేశాను. ధన్యవాదాలు. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడా మా పాఠశాలలో మంచి పండగ వాతావరణం నెలకొన్నది. అలాగే గౌరవనీయులు శ్రీ పెగలపాటి లక్ష్మీనారాయణ గారు 2018 నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి, అంటే ఉభయ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం సందర్భంగా సన్మానం చేస్తున్నారు. మధ్యలో కరోనా కారణంగా కొంత డిస్టర్బెన్స్ జరిగింది, తర్వాత మాత్రం ఇది కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇదేంటంటే మనకు మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే సార్కి గురువుల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నారు. అంత ఏజ్ వచ్చినప్పటికీ కూడా సార్ ఇప్పుడే అనౌన్స్ చేశారు, మళ్ళీ పిల్లలకి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అలాగే మాకు కూడా సారు ప్రతి సంవత్సరం గురు పూజోత్సవం సందర్భంగా సన్మానం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా సారు ఇంకా ఇవే కాకుండా మన ఈసుగొండ పాఠశాలలో ఉన్నటువంటి గ్రౌండ్, మేము 2018లో వచ్చినప్పుడు అసలు ఆ గ్రౌండ్ చూసి మేము భయపడి వెళ్ళిపోయే పరిస్థితి ఉండే, కానీ సారు కొన్ని లక్షలు వెచ్చించి దాన్ని మంచిగా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కరోనా టైంలో పిల్లలకి శానిటైజర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిషేధిత పెస్టిసైడ్స్ వాహనాలలో తరలిస్తున్న 3 అరెస్ట్. నర్సాపూర్ వెళ్తుండగా జీడిమెట్ల వద్ద పట్టుకున్న ఆఫీసర్లు. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్న హోంగార్డు. 2 నెలల నుండి జీతాలు రావట్లేదని ఆత్మహత్య యత్నం. మూడు రాష్ట్రాల సిఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమావేశం. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్న ఏఎస్పీ. కుమ్రభీం వట్టివాగు ప్రాజెక్టులకు జలకళ. జిల్లా ప్రజల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.